హాయ్ హలో నమస్తే అండి. రోజు వీడియోలో ఆంజనేయ స్వామి వారి పూజలో సింధూరం ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. అయితే ఈ వీడియోలో సింధూరం ఒత్తులను ఎలా తయారు చేసుకోవాలి, ఈ ఒత్తులతో ఏ ఏ రోజుల్లో దీపారాధన చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సింధూరం ఒత్తులను తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ప్లేట్ని అయితే తీసుకోవాలండి. ఈ ప్లేట్లోకి కొద్దిగా నువ్వుల నూనె అయితే తీసుకోవాలండి. ఓన్లీ ఈ ఒత్తులను తయారు చేసుకోవడానికి నువ్వుల నూనె మాత్రమే తీసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర నువ్వుల నూనె లేకపోతే అప్పుడు ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ తీసుకోండి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా సింధూరం అయితే వేసుకోండి. ఈ సింధూరం మనకి బయట మార్కెట్ లో ఈజీగానే దొరుకుతుందండి. ఆంజనేయ స్వామి వారికి పూజ చేసే సింధూరం అంటే ఇస్తారండి. సింధూరం వేసుకున్న తర్వాత బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమంలోకి కొద్దిగా జవ్వాది పౌడర్ ని కానీ లేదు అంటే కొద్దిగా పచ్చ కర్పూరాన్ని మెదిపి కానీ వేసుకోండి. ఇలా వేసుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒత్తులు అయితే తీసుకోవాలండి. ఈ ఒత్తులు కూడా తెల్ల జిల్లేడు ఒత్తులు తీసుకుంటే మంచిదండి. ఒకవేళ మీ దగ్గర తెల్ల జిల్లేడు ఒత్తులు లేకపోతే అప్పుడు మీరు మీ దగ్గర ఏ ఒత్తులు ఉంటే అంటే మీరు పూజలో ఏ ఒత్తులు ఉపయోగిస్తే వాటిని అయితే తీసుకోండి. ఈ ఒత్తులు ఎన్ని తీసుకోవాలి అని అంటే హనుమంతుడి పూజలో పంచదీపారాధన చేస్తే చాలా మంచిదండి. అందుకని 10 ఒత్తులను అయితే తీసుకోండి. మనం కలుపుకున్న సింధూరాన్ని ఈ ఒత్తులకి ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా ఈ విధంగా అయితే అప్లై చేసుకోండి. మనం హనుమంతుడి పూజ కోసం అప్పటికప్పుడు ఈ ఒత్తులను తయారు చేసుకోవాలి అని అనుకుంటే ఈ విధంగా పూజకు కావలసినన్ని ఒత్తులని తయారు చేసుకోవచ్చండి. ఈ ఒత్తులని మనం ఎక్కువగా కూడా తయారు చేసుకుని మంగళవారం శనివారాల్లో కూడా ఆంజనేయ స్వామి వారికి దీపారాధన చేస్తే చాలా మంచిదండి. సింధూరం ఒత్తులని ఈ పద్ధతిలోనే కాకుండా వేరొక పద్ధతిలో కూడా తయారు చేసుకోవచ్చండి. మనం ఈ పద్ధతిలో నూనెలో సింధూరం కలిపి ఒత్తులు తయారు చేసుకున్నాం కదండి. మరొక పద్ధతిలో అయితే నూనె ప్లేస్ లో నీళ్లను వేసుకుని నీటితో సింధూరాన్ని కలిపి ఆ మిశ్రమంలో ఒత్తులను ఉంచి కొద్దిసేపు ఎండలో ఎండబెడితే మనకి సింధూరం ఒత్తులు తయారవుతాయండి. ఈ విధంగా కూడా సింధూరం ఒత్తులను తయారు చేసుకోవచ్చండి. మీకు ఏ పద్ధతిలో సింపుల్ గా ఉంటే ఆ పద్ధతిలో ఈ సింధూరం ఒత్తులను అయితే తయారు చేసుకోవచ్చు. ఈ సింధూరం ఒత్తులతో ఆంజనేయ స్వామి వారికి దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. అలాగే హనుమాన్ జయంతి రోజున తప్పకుండా స్వామి వారికి పూజ చేసేటప్పుడు ఈ ఒత్తులతో దీపారాధన చేయండి, చాలా మంచిది. అలాగే మంగళ శనివారాల్లో కూడా ఈ ఒత్తులతో స్వామివారికి దీపారాధన చేస్తే కూడా మంచిదండి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.